హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యాక్షన్లో ఎవరు మంచిగా పర్ఫామ్ చేశారో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఎవరెవరిని కొన్నారు, అలాగే ప్లేయింగ్ 11 ప్రెడిక్ట్ చేసి చేద్దాం. ఫస్ట్ ఈరోజు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 స్క్వాడ్ చూసి వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చో 2026 ఐపీఎల్ సీజన్కి చూద్దాం. బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, షర్ఫెన్ రుతర్ఫర్డ్, అథర్వ అంకోలేకర్. ఆల్రౌండర్స్ విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా కెప్టెన్, నమందిర్, మిచెల్ శాంట్నర్, కార్బిన్ బోష్, రాజ్ అంగడ్బావా, దినేష్ మాలవేకర్, మయాంక్ రావత్. వికెట్ కీపర్స్ వీళ్ళు క్వింటన్ డికాక్ని స్టీల్ ప్రైజ్గా కొన్నారు. అంటే స్టీల్ అంటే అతని కోసం ఏ టీమ్స్ టార్గెట్ చేయలేదు. ముంబై ఇండియన్స్ 1 crore బేస్ ప్రైజ్లోనే కొనేశారు. క్వింటన్ డికాక్, రయాన్ రికల్టన్, రాబిన్ మింజ్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, అశ్వని కుమార్, మొహమ్మద్ ఇజార్. స్పిన్ బౌలర్స్ మయాంక్ మార్కండే, అల్లా గజన్ఫర్, రఘు శర్మ. వీళ్ళ టీం మంచిగా ఉంది అని నాకు అనిపిస్తుంది, బాగా సెట్ అయింది అని నాకు అనిపిస్తుంది. వీళ్ళ టీంలో చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే డొమెస్టిక్లో అద్భుతంగా ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. ఈ 25 ప్లేయర్స్తోనే వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం. ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు క్వింటన్ డికాక్. వీళ్ళిద్దరూ 3 సీజన్లో ఓపెనింగ్ చేశారు, 2 సార్లు ట్రోఫీ గెలిచారు. మరి ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మంచిగా ఆడతారు. నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా. నెంబర్ 5లో ఆడొచ్చని నేను అనుకుంటాను. నెంబర్ 6లో ద ఫినిషర్ నమందిర్. నెంబర్ 7లో వెస్టిండీస్ బిగ్ హీటర్ షర్ఫెన్ రుతర్ఫర్డ్. నెంబర్ 8లో మిచెల్ శాంట్నర్, న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. నెంబర్ 9లో దీపక్ చహర్, పవర్ ప్లే స్వింగ్ బౌలర్. నెంబర్ 10లో ట్రెంట్ బోల్ట్, న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఇతనికి కూడా పవర్ ప్లేలో అద్భుతమైన రికార్డు ఉంది ఐపీఎల్లో. నెంబర్ 11లో జస్ప్రీత్ బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ టీం చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ప్రతి స్లాట్లో పర్ఫెక్ట్ ప్లేయర్స్ వస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. అలాగే వీళ్ళు బ్యాకప్స్ కూడా అద్భుతంగా ప్లాన్ చేశారు. అవి ఏంటో చూద్దాం. క్వింటన్ డికాక్కి రయాన్ రికల్టన్ లెఫ్ట్ హ్యాండర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మంచిగా ఉండు బ్యాకప్. అలాగే తిలక్ వర్మకి రాజ్ అంగడ్బావా ఉన్నాడు. అలాగే నమందిర్కి రాబిన్ మింజ్ ఉన్నాడు బ్యాకప్ ప్లేయర్గా. అలాగే షర్ఫెన్ రుతర్ఫర్డ్కి విల్ జాక్స్ ఉన్నాడు బ్యాకప్ ప్లేయర్గా. మిచెల్ శాంట్నర్కి అల్లా గజన్ఫర్ ఉన్నాడు. వీళ్ళకి ఏమన్నా ఇంజూరీ అయితే మళ్ళీ రిప్లే చేయ ప్లేయర్ ఉన్నాడు. అలాగే దీపక్ చహర్కి శార్దుల్ ఠాకూర్. అలాగే ట్రెంట్ బోల్ట్కి కార్బిన్ బాష్. ట్రెంట్ బోల్ట్ అంత బౌలర్ కాదు కానీ మంచి బౌలర్, డెత్లో మంచిగా వేయగలడు. అలాగే బ్యాటింగ్ కూడా చేయగలడు. జస్ప్రీత్ బుమ్రాకి అశ్విని కుమార్. జస్ప్రీత్ బుమ్రాకి ఉండే అంత బ్యాకప్ ప్లేయర్ లేడని నాకు అనిపిస్తుంది. అశ్విని కుమార్ డీసెంట్ బౌలర్, ఈజ్ అ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అలాగే మయాంక్ మార్కండేకి రఘు శర్మ. అలాగే రోహిత్ శర్మకి, సూర్యకుమార్ యాదవ్కి, హార్దిక్ పాండ్యాకి బ్యాకప్ ఉండడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళలోనే గ్రేటెస్ట్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళకు బ్యాకప్ ఉండే డీసెంట్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ దినేష్ మాల్వేకర్ అనే ప్లేయర్ కూడా ఉన్నాడు. మరి మీరు ఎలా అనిపించిందో ముంబై ఇండియన్స్ అనాలిసిస్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి ఐపీఎల్ వీడియోస్ మేము ఐపీఎల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.